దగ్గర రూపాయికి 100 రూపాయలకి ₹1,00,000 ఏ రకంగా మీరు ఇస్తున్నారు కోట్లాది రూపాయల తాలూకు భూముల్ని. ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయా? జరిగితే చెప్పండి, ఉదాహరణ చెప్పండి. రోజు పత్రికల్లో రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిందని అంటుంటారు కదా మీరు. చెప్పండి ఎక్కడ జరిగావు, ఎప్పుడు జరిగింది చెప్పండి. ఏ విధంగా ఆలోచన ఏంటి? అధికారం వచ్చి ప్రజలు వచ్చి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన పాపానికి ఈ విధమైన దోపిడీయా? ప్రజా సంక్షేమం సంబంధించిన అంశాన్ని వచ్చి పక్కన పెట్టి వాటి గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే ఒకవేళ ఆ మార్కెట్ ఇంటర్నేషనల్లో దానికి కొనుగోలుకు 100 కోట్లు 200 కోట్లు ప్రభుత్వం నుంచి పెట్టవలసి వస్తే అవి పెట్టడానికి వచ్చి పెట్టి రైతులు ఆదుకోవడానికి వచ్చి మీకు చేతులు రావు. వాటి గురించి మీకు బుర్రలో ఆలోచన రాదు. కానీ దోపిడీకి మాత్రం వందల వేల కోట్ల రూపాయలు వచ్చి ఈ రకంగా అప్పనంగా దోచిపెట్టడం అనేది ఇది ఎక్కడా కూడా ఈ కార్యక్రమం చూడలే.